శ్రీకృష్ణుడి పుట్టినరోజుని గోకులాష్టమి లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి అని అంటారు. అయితే పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో పుట్టారని నమ్ముతారు. ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అంతేకాకుండా జన్మజన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అయితే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మనకి 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది ఇప్పుడు చూద్దాము. మనకి 2024 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26 సోమవారం నాడు వచ్చిందండి. ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు. అష్టమి తిథి మనకి ఆగస్టు 26 తెల్లవారుజామున 3:36 ప్రారంభమవుతుంది. అలాగే అష్టమి తిథి ముగింపు మంగళవారం అర్ధరాత్రి 2:19 వరకు ఉంటుంది. మనకి రోహిణీ నక్షత్రం కూడా మనకి ఆగస్టు 26 మధ్యాహ్నం 3:35 ప్రారంభమయ్యి మంగళవారం అంటే 27వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుంది. అంటే మనకి ఆగస్టు 26 సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాం. అయితే స్వామివారికి ఎలా పూజ చేయాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దామండి. శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణీ నక్షత్రం నందు అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించారు. శ్రీకృష్ణుని యొక్క విశేషం గురించి, విశిష్టత గురించి మనకి భాగవతంలో ఎంతో పవిత్రంగా చెప్పబడి ఉంది. అయితే ఈరోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకొని పసుపు రంగు వస్త్రాలు ఉంటే పసుపు రంగు వస్త్రాలను ధరించండి. లేదు అంటే చిరిగినవి కాకుండా మంచి వస్త్రాలు ధరించాలి. అలాగే మీ ఇంట్లో మగపిల్లలు ఉన్నారు అనుకుంటే కృష్ణుడి వేషధారణ వేస్తే మంచిది. ఒకవేళ ఆడపిల్లలు ఉన్నారు అనుకుంటే గోపిక వేషధారణ వేసి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ సంవత్సరంతో శ్రీకృష్ణుడు జన్మించి 5250 సంవత్సరాలు అయిందని అంచనా అండి. అలాగే ఈరోజు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మాలకి తోరణాలు కట్టుకోవాలి. శ్రీకృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు అంటే పాదముద్రలు వేసి ఆ పాదాలని కూడా అందంగా అలంకరించుకోవాలి. అయితే ఈరోజు శ్రీకృష్ణుని 3 విధాలుగా ఆరాధిస్తారండి. అంటే తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు, అలాగే మధ్యాహ్నం వేళ, అలాగే అర్ధరాత్రి వేళ మీరు ఆరాధించుకోవచ్చు. ముందుగా సూర్యోదయానికంటే ముందే ఆరాధించే వాళ్ళు ఉంటారండి. అంటే ఉపవాసం ఉండి సూర్యోదయానికంటే ముందే శ్రీకృష్ణ ఆరాధించే వాళ్ళు ఉంటారు. మధ్యాహ్నం వేళలో పూజ అనేది చేసేవాళ్ళు ఉంటారండి. ముందు దేవకికి పూజ చేసుకుని తల్లి దేవకికి పూజ చేసుకున్న తరువాత శ్రీకృష్ణుని ఆరాధించాలన్నమాట. 3వ ఆరాధన చాలా ముఖ్యమైనది. అంటే అర్ధరాత్రి చేసే పూజ అనమాట. అంటే 12 గంటల దాటిన తర్వాత చేసే పూజ. ఎందుకంటే గోపాలుడు మనకి అర్ధరాత్రి వేళలో జన్మించారు కాబట్టి ఈ పూజ అర్ధరాత్రి వేళ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అర్ధరాత్రి పూజ చేయాలి అనుకున్నవారు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి అర్ధరాత్రి పూజ అనేది చేసుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో చక్కగా భజన లేదంటే స్వామివారి కీర్తనలు పాడుకుంటూ వింటూ స్వామివారి నామస్మరణతో ఉండి మరునాడు మీరు ఉపవాసం అనేది దీక్ష అనేది ముగిస్తే చాలా మంచిదండి. కాకుండా స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానివ్వండి, మహాభాగవతం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు చదువుకోవచ్చు. ఎవరైతే స్వామివారిని తలుచుకుంటూ అష్టోత్తర శతనామావళి చదువుకొని పూజ అనేది చేస్తారో వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందు గణపతిని స్తుతించుకోవాలి. మనం చేసే ఏ పనిలోనైనా కూడా విజయం సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకొని, మేము పూజ చేసే ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని స్వామివారికి దీపాన్ని ధూపాన్ని చూపించి అష్టోత్తరాన్ని చదువుకొని గణపతి పూజ చేసుకోవాలి. తరువాత స్వామివారి పూజ అనేది చేసుకోవాలి. ముందుగా దేవకి తల్లి అయినటువంటి దేవకని తలుచుకుంటూ చక్కగా పూజ అనేది నిర్వహించుకోవాలి. స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా శ్రీకృష్ణ జన్మాష్టమికి స్వామివారికి నైవేద్యంగా 56 రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించే వాళ్ళు కూడా ఉన్నారండి. అందరికీ 56 రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి వెన్నతో చేసినటువంటి నైవేద్యాలు కానివ్వండి, తీపి పదార్థాలు కానివ్వండి, లేదంటే వెన్నని కానివ్వండి స్వామివారి ముందు ఉంచి నైవేద్యంగా పెట్టవచ్చు. అంటే కాసిని అటుకుల్లో కొంచెం బెల్లం వేసి సమర్పించినా కూడా పర్వాలేదండి. పలానాది ఇదే సమర్పించాలి, 56 రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టాలని రూల్ ఏమీ లేదు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈరోజు సాయంత్రం వేళ శ్రీకృష్ణ పరబ్రహ్మయే నమః అనుకుంటూ 108 సార్లు జపిస్తే మనకున్నటువంటి కష్టాలు అవన్నీ కూడా తొలగిపోతాయండి. అంతేకాకుండా మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి. ఎవరికైతే త్వరగా పెళ్లి కావాలి అనుకుంటున్నారో, ఎవరికైతే సంతానం కావాలనుకుంటున్నారో అలాంటి వారు స్వామివారికి తప్పకుండా పూజ చేయండి. మంచి ఫలితం అనేది ఈ సంవత్సరంలోనే చూస్తారు.
అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రతి ఊళ్ళల్లో కూడా ఉట్టి కొట్టే సంబరం అనేది చేసుకుంటూ ఉంటారండి. ఇంటింటికి వెళ్ళి ఒక మట్టి కుండలో పెరుగు, పాలు, చిల్లర డబ్బుల్ని స్వీకరించి ఆ కుండకి పొడవైన తాడుతో కట్టి ఉట్టి కొట్టే ఉత్సవం అనేది చేసుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ప్రతి ఊరిలోనూ ఎంతో ఉత్సవంతో, ఆనందంతో, సంతోషంతో జరుపుకునే పండుగ అండి. ఇంట్లో ఉండే పిల్లలు అందరూ కూడా చక్కటి శ్రీకృష్ణ యొక్క వేషధారణలో మనకి ఎక్కువ దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు చిన్నపిల్లలకి వేషధారణ వేస్తే చాలా ముచ్చటగా, అందంగా ఉంటారనమాట. ఈరోజు గోపాలుని యొక్క వేషధారణ, మీ ఇంట్లో మగపిల్లలు ఉంటే గోపాలుని యొక్క వేషధారణ వేస్తే చాలా మంచిది. అలాగే ఆడపిల్లలు ఉంటే గోపిక వేషధారణ వేసి వాళ్ళని కూడా పూజలో కూర్చోబెట్టి చక్కగా పూజ అనేది చేయించవచ్చు. చాలా బాగుంటుందండి. శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంతో సంతోషంగా, ఆనందంగా, కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీకృష్ణుని యొక్క లీలలు కానివ్వండి, ఆయన యొక్క మహిమ కానివ్వండి, ఆయన యొక్క తెలివితేటలు కానివ్వండి, ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇంత పవిత్రమైనటువంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున స్వామివారిని ప్రత్యేకంగా పూజించి మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రి.